హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా వ్లాగ్స్. గైస్, నేను వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. దాంట్లో 2 రసం మామిడి పండ్లు కనిపించాయి అనమాట. అప్పుడే మా పిల్లలు వచ్చి మమ్మీ జామ్ చేయవా అంటే ఏం చేయాలో ఆలోచించుకుంటూ మ్యాంగోతో పూరి విత్ జామ్ చేయాలని అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. ఓకే, ఒక గిన్నెలో ఫస్ట్ ఆ రసాన్ని మొత్తం ఒక బౌల్లో మొత్తం పిండేసుకోవాలన్నమాట. పిండేసుకున్న తర్వాత అది చాలా కొంచెం పుల్లగా ఉంది, టేస్ట్ చూశాను. అందుకే నేను స్వీట్నెస్ గురించి షుగర్ యాడ్ చేసుకున్నాను. దాన్ని స్పూన్తో బ్లెండ్ చేసుకొని బాగా షుగర్ మెల్ట్ అవ్వాలి కాబట్టి కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే, దీన్ని పక్క పెట్టుకోండి. తర్వాత పూరి ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలో కప్ మైదా, తగినంత సాల్ట్. మీకు మైదా అవైలబుల్ లేకపోతే గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, హెల్దీ ఇంకా. ఓకే, నాకు మైదా అవైలబుల్ ఉంది, అందుకే నేను చేసేసుకున్నాను. పూరి పిండిలాగా మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కలుపుకున్న మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, అది కొంచెం షుగర్ ఇంకా మెల్ట్ అవ్వలేదండి. నేను వేడి చేస్తే తొందరగా మెల్ట్ అవుతుంది కాబట్టి నేను వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని అది కొంచెం థిక్నెస్ గురించి వేడి చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. అలాగైతే అయినో అందరు తెలుసు, బట్ నేను నా విధంగా నా ఇంట్లో నేను పిల్లలకి ఎలా పెడుతున్నానో జస్ట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను. తర్వాత పూరి ప్రిపరేషన్ చేసుకుందాము. పూరి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరి కూడా రెడీ అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది, పిల్లలు కూడా బాగా తిన్నారు. అది మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ కదా, మళ్ళీ రైనీ సీజన్ మొదలైందంటే మనకు ఎక్కువ దొరికినా కూడా అంత టేస్ట్ ఉండవు, అంత హెల్దీ ఉండవు అనమాట. చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి.